ఇది 2004లో జపాన్లోని ఒక ఆన్లైన్ ఫోరంలో పోస్ట్ చేసిన సంఘటన. స్ట్రేంజ్ ఒక్కరెన్సెస్ అనే థ్రెడ్లో. ఇది నా భ్రమ అయి ఉండొచ్చు, అయినా నేను చెప్పనా. వెంటనే ఇతరులు స్పందించారు. ఆమె రాసింది, నేను ప్రతిరోజు ఎక్కే ట్రైన్లోనే ఉన్నాను, కానీ ఏదో తప్పుగా ఉంది. 20 నిమిషాలుగా ఎక్కడా ఆగలేదు. సాధారణంగా 5 నిమిషాలు మాత్రమే పడుతుంది, కానీ అందరూ నిద్రలోనే ఉన్నారు. ఫోరంలో వాళ్ళు అడిగారు, ఎక్స్ప్రెస్ ట్రైన్ అయి ఉండొచ్చు కదా, డ్రైవర్ని చూసి రానునా. ఆమె రాసింది, నేను చూసి వచ్చాను, కానీ కిటికీలు మూసి ఉన్నాయి. కండక్టర్ గారు, ఎవరూ లేరు, కిటికీలు మూసి ఉన్నారా? మేము టన్నెల్ నుంచి బయటికి వచ్చాం, కానీ ఇక్కడ టన్నెల్స్ ఉండవు. చివరికి ట్రైన్ ఆగింది. ఈ స్టేషన్ పేరు కిసరాగి స్టేషన్. నేను దిగాలా లేక ట్రైన్లోనే ఉండాలా? నేను దిగాను. ఇక్కడ ఎవరూ లేరు. ట్రైన్ వెళ్ళిపోయింది. కిసరాగి స్టేషన్ గురించి ఎక్కడా సమాచారం లేదు. నేను ట్రాక్ మీద నడవడం ప్రారంభించాను. చుట్టూ ఏమీ లేదు, పొలాలు, పర్వతాలు. నాకు భయం వేస్తోంది. ఇంటికి వెళ్ళాలని ఉంది. పోలీసులకు కాల్ చేశాను, కానీ వాళ్ళు నన్ను నమ్మలేదు, జోక్ అనుకున్నారు. సుదూరంగా ఒక శబ్దం వినిపిస్తుంది. డప్పు వలె, గంట వలె. వాళ్ళు ఫోరంలో చెప్పారు, స్టేషన్కి తిరిగి వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. ఎవరో వెనక నుండి అరిచారు, ట్రాక్ మీద నడవద్దు అని. ఒక చూసేసరికి కాలున్న వృద్ధుడు కనిపించాడు. అతను వెంటనే మాయమయ్యాడు. నేను కదలలేకపోతున్నాను. ఆ శబ్దంతో పడితే టన్నెల్ నుంచి బయటికి వెళ్ళాలి. బయటకొచ్చాను. ఒక వ్యక్తి కనిపించాడు. అతను నన్ను సహాయం చేస్తానన్నాడు. నన్ను తీసుకెళ్లడానికి ట్రైన్ ఏర్పాటు చేశాడు. ఫోరంలో వాళ్ళు హెచ్చరించారు. అతను నమ్మకూడదు. మేము పర్వతాల వైపు వెళ్తున్నాం. ఇది ట్రైన్ వెళ్లే చోట్లాగా అనిపించడం లేదు. నా ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అతను వింతగా మాట్లాడుతున్నాడు. నేను పరిగెత్తిపోతానులేమా. ఆ తర్వాత ఆమె గురించి ఎప్పుడూ వినిపించలేదు.